Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? దేవుని వాగ్దానాల పట్ల నెరవేర్చబడాలని, దేవుని సహాయం మీరు పొందుకోవాలని మీకోసం ఎంతగానో పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఆశ్రయించిన వారిని దేవుడు ఇప్పుడు కూడా విడిచిపెట్టరని, దేవుని నుంచి ఒక కార్యం పొందుకోవాలని, దేవుని నుంచి దీవెన ఆశీర్వాదం పొందుకోవాలని, ఆత్మను ఎదగాలని మీరు దేవుని వెతుకుతున్నారు కాబట్టి ఆయన వెతుకు వారికి దేవుడు ఫలం దయచేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఫలింపచేస్తాడు. దేవుని దగ్గర మీ అందరికీ బహుమానం ఉందని. హల్లెలూయా. దేవుడు ఆ బహుమానం ఇచ్చి మనం తృప్తిపరుస్తాడు. ప్రతిరోజు కూడా దేవుని వాగ్దానం మనం ధ్యానం చేస్తున్నాం కదా. దేవుని వాగ్దానం అమూల్యమైనవి, అత్యధికమైనవి, అవి మన జీవితంలో నెరవేర్చబడతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ దేవుని వాక్యాన్ని ఈరోజు కూడా ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ అందరూ ఓపెన్ చేద్దాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనంలో రాయబడింది. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నవి. హల్లెలూయా. దేవుని మాటలు మనకి సంతోషమును, మన హృదయములకు ఆనందమును కలుగ చేస్తుంది అని. హల్లెలూయా. కొన్నిసార్లు కష్టాల వల్ల, శ్రమల వల్ల, ఇబ్బందుల వల్ల, అనారోగ్య పరిస్థితుల వల్ల, అప్పుల బాధల వల్ల, చాలా రకాల టెన్షన్స్ వల్ల సంతోషం, ఆనందం పోగొట్టేసుకుంటూ ఉంటాం. దుఃఖంలో, ఇటూర్పులో వెళ్ళిపోతూ ఉంటాం. బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఉంటాం. ఒకవేళ అలాంటి పరిస్థితులు మీరు ఉన్నారు, దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు దేవుని మాటకి మీ హృదయంలో చోటిస్తే, మీ హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకుంటే, శక్తి కలిగిన దేవుని మాటలు మీ హృదయంలో నిజమైన సంతోషాన్ని, నిజమైన ఆనందాన్ని కలగజేస్తాయని. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన మాటలు కూడా శక్తి కలిగినవి. దేవుడు సర్వాన్ని కూడా తన నోటి మాట ద్వారా కలగజేశారు. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. గాడ్ మేడ్ దిస్ ఎంటైర్ క్రియేషన్ త్రూ హిస్ వర్డ్, బై హిస్ వర్డ్. దేవుడు తన వాక్యం ద్వారా, తన మాట ద్వారా సమస్తాన్ని కలగజేశాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంత శక్తి కలిగిన దేవుని మాట. ఆ దేవుని మాటని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు దేవుని వాక్యము, దేవుని మాట మనకు సంతోషం కలగజేస్తుంది, ఆనందం కలగజేస్తుంది. దేవుడు మన గోనె బట్టను తీసివేసి సంతోష వస్త్రం ధరింపచేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ దుఃఖంతో ఉన్నారు, నిట్టూర్పుతో ఉన్నారు, కన్నీరు కారుస్తున్నారు, సమాధానం లేకెడుస్తున్నారు, క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిందే అందుకు కదా, ఆయన వాళ్ళందరికీ కూడా సంతోషాన్ని దయచేయడానికి. దూతులు గొర్రెల కాపరి కనపడి చెప్పిన మాట, క్రీస్తు ప్రభువు ఈ లోకం జన్మించినప్పుడు ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. క్రీస్తు ప్రభువారు ప్రజలందరికీ సంతోషం ఇవ్వడానికి వచ్చారు. ఆయన అందుకే ఇలా పిలుస్తారు కదా, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. దేవుడు మన భారాల నుండి, మన బాధల నుండి, కష్టాల నుండి, శ్రమల నుండి విశ్రాంతినిచ్చి నిజమైన సంతోషాన్ని, నిజమైన ఆనందాన్ని, నిజమైన సమాధానం ఇవ్వాలనుకుంటున్నారు. ఈ లోకంలో ఎక్కడా కూడా మనకి నిజమైన సంతోషం, నిజమైన ఆనందం, నిజమైన సమాధానం దొరకదు. దేవుడు మాత్రమే అవి మన జీవితంలో కలగజేయగలడు. ఈ లోకంలో సినిమాలు కానీ, లేదంటే పాపం కానీ, వ్యసనాలు కానీ తాత్కాలిక ఆనందం ఇచ్చినట్టు కనపడవచ్చేమో, కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుని మాటలు, దేవుని సన్నిధి మనకు నిజమైన ఆనందం ఇస్తున్నారు. నిత్యమైన ఆనందాన్ని దేవుడు మనకి ఇస్తాడని. ఆయన సన్నిధిలో మనకి సంపూర్ణమైన సంతోషం ఉందని. పరిశుద్ధాత్మ అందరి ఆనందం అని రాయబడింది. అంటే దేవునితో సహవాసం చేయడం ద్వారా మనకు ఆనందం కలుగుతుందని, మనం ఆనందించగలం, సంతోషం కలిగి ఉండగలమని. పౌలు గారిని ఒక రోజు చెరసాలలో పెట్టినప్పుడు ఆయన దేవుని సంతోషిస్తాడని. ఆయన ఫిలిప్పీ అనే చెరసాల నుంచి పత్రిక రాస్తే అంటారు కదా, ప్రభువునందు ఆనందించండి, మరలా ఆనందించండి. ఎక్కడున్నాడు ఆయన? చెరసాలలో ఉన్నాడు, బందీగా ఉన్నాడు, దేవుని కోసం శ్రమ అనిపిస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఆయన దేవుని ఆనందిస్తాడు. దేవుడిచ్చే ఆనందము శాశ్వతమైంది, అది పరిస్థితులు బట్టి ఉండేది కాదు. మనం దేవుల్లో ఆనందించే ఆనందాన్ని దేవుడు మనకి దయచేస్తాడు. రక్షణ ఆనందాన్ని దేవుడు మనకి ఇస్తాడు. నిత్యమైన ఆనందాన్ని దేవుడు మనకి ఇస్తాడు. దేవుడు ప్రతి కన్నీటిని కూడా కొట్టివేస్తాడు, తుడుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ దుఃఖ దినములు సమాప్తమవుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని మాట శక్తి కలిగిన మాట. దేవుడు ఏ మాట కూడా నిరర్ధకంగా మాట్లాడండి. ఆయన మాట ఖచ్చితంగా నెరవేర్చబడుతుందని. దేవుని మాటలు గతించుకునే మాటలు. దేవుడు ఒక రోజు ఇలా మాట్లాడుతూ అంటారు, అయ్యో ఇశ్రాయేలు, మీరు నా మాట విని ఎంత మేలు. అంటే దేవుని మాట వింటే మనకు మేలు జరుగుతుంది. కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలు, శ్రమలు, దుఃఖం, నిట్టూర్పు, వేదన, కన్నీరు, ఓటములు, అపజయం ఎన్నిటికి కారణం ఏంటంటే మనం దేవుని మాట వినకపోవడమే, దేవుని మాట విధేయత చూపించకపోవడమే. అందుకే దేవుడు చెప్తున్నమాట, మీరు నా మాట వింటే ఎంత మేలు. ఆయన మాట మనం అంగీకరించిన ఎడల భూమి యొక్క మంచి పదార్థాలు మనం అనుభవిస్తాం. ఆయన మాట మనం సమ్మతిస్తే, ఒప్పుకుంటే. ఇక్కడ రాయబడింది కదా, ప్రభువా నీ మాటలు దొరకగా నేను వాటిని భుజించాను. భుజించడం అంటే అర్థం ఏంటి?
నీ మాటకి నేను లోబడ్డాను, నీ మాటకి నీ విధేయత చూపిస్తున్నావు. దేవుని వాక్యం వినడానికి చాలామంది ఉంటారు, ఆ మాటకు లోబడుతున్నాము. ఆ మాటకు మనం లోబడినప్పుడు, దేవుని మాటకు మనం సమర్పించుకున్నప్పుడు, మన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు మనకు మంచి చేస్తాడు. అన్ని విషయాల్లో మేలు చేయగల శక్తి కలిగిన దేవుడైన ఆయన సంతోషాన్ని దయచేస్తాడు. మీ దుఃఖాన్ని దేవుడు తీసివేస్తాడు, కన్నీటిని దేవుడు తుడిచివేస్తాడని దేవుని మాటలు నిత్య జీవపు మాటలు దేవుని వాక్యం సెలవిస్తుంది. పేతురు గారు అంటారు కదా, ప్రభా మేము ఎక్కడికి వెళ్ళిపోతాం, నీ యొద్ద మాత్రమే నిత్య జీవపు మాటలు దొరుకుతున్నాయి. దేవుని మాటలు మనకు నిత్య జీవం ఆలోచింప చేస్తాయి, నిత్య జీవానికి మనం నడిపిస్తాయని. అలాంటి మాటలు, శ్రేష్టమైన దేవుని మాటలు, నిష్ప్రయోజనకమైన దేవుని మాటలు, ఎన్నడూ గతించుకునే దేవుని మాటలు దేవుడు తన వాక్కు ద్వారా, తన మాట ద్వారా మనం స్వస్థపరుస్తాడు. క్రీస్తు ప్రభువారి దగ్గరికి ఒక శతాధిపతి వచ్చి ఇలా మాట్లాడతారు, ప్రభువా నా దాసుడు అనారోగ్యంతో బాధపడుతున్నారు, నువ్వు మాట మాత్రం సెలవు ప్రభువా, నా దాసుడు స్వస్థపరచబడతాడని. క్రీస్తు ప్రభువారు ఏ టైంకైతే నీ దాసుడు స్వస్థపరచబడ్డాడని చెప్పారో అదే సమయానికి ఆ దాసుడు స్వస్థపరచబడ్డాడని. కనాను స్త్రీ క్రీస్తు ప్రభువారిని వేడుకుందని, ప్రభువా నా కుమార్తెను స్వస్థపరచమని. అయితే ఏ సమయానికైతే క్రీస్తు ప్రభువారు నీ కుమార్తె స్వస్థత పొందిందని చెప్పారో అదే సమయానికి ఇంటి దగ్గర ఉన్న కుమార్తె స్వస్థత పొందడం మనం చూస్తాం. అంటే దేవుడు మాట మాత్రం సెలవిస్తే చాలు, ఆ మాటలు అద్భుతం జరుగుతుందని. హల్లెలూయా. ఆయన మాట మనకి చాలు, ఆయన మాట మనం స్వస్థపరుస్తుంది, ఆయన మాట మనల్ని పడిపోయిన గోతులను విడిపిస్తుంది, ఆయన మాట మనకి నిజమైన ఆనందాన్ని, నిజమైన సంతోషాన్ని, నిజమైన సమాధానాన్ని తీసుకొస్తుంది. అని హల్లెలూయా. దేవుని మాటకి చూడడం, బైబిల్ ఈజ్ కంప్లీట్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం, బైబిల్ గ్రంథం అంతా కూడా కవర్ టు కవర్, మొదటి పేజీ నుండి ఆఖరి పేజీ వరకు కూడా దేవుని మాటలే ఉన్నాయి. కొంచెం అనుకుంటారంట బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ దేవుని మాటలు ఉన్నాయి. నో, బైబిల్ ఈజ్ కంప్లీట్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్. బైబిల్ అంతా కూడా దేవుని మాటే. ఒక సర్వేవర్ డిపార్ట్మెంట్ చెప్పిన మాట ఏంటి తెలుసా, ఎవరైతే వారానికి 5 సార్లు ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతున్నారో వారు నిజంగా సంతోషంగా సమాధానంగా ఉన్నారంట, నెమ్మది కలిగి తమ జీవితం నడిపిస్తున్నారు. అలా వారమంతా చదివితే 5 days కాకుండా 7 days కూడా చదివే వాళ్ళు ఇంకెంత సంతోషంగా, ఇంకెంత ఆనందంగా ఉంటారు. దేవుని మాటలు నిజంగా సంతోషాన్ని, సమాధానాన్ని కలిగజేస్తున్నాయి. అదిలో రాయబడింది కదా, నీ ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ధన్యుడు అంటే అర్థం ఏంటి? ఆశీర్వదించబడినవాడు. ద రియల్లీ బ్లెస్డ్ వన్ ఆర్ దోస్ హూ రీడ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డైలీ. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదివిన వారే నిజంగా ఆశీర్వదించబడిన వారు. అతడు చేయనంతో కూడా ఏమవుతుంది? సఫలమవుతుంది. మనం చేసే ప్రతి పని సఫలమవ్వాలి అంటే దేవుని వాక్యాన్ని మనం చదవాలి. దేవుని వాక్య ప్రకారం మనం జీవించినప్పుడు దేవుడు మనకి ఆనందాన్ని, సఫలతని, విజయాన్ని దేవుడు మనకి ఇస్తాడు అని. హల్లెలూయా. ఒక లోటంలో ఉంటూ, నిట్టూర్పులో ఉంటూ, ఎవరినో కోల్పోయిన విషయంలో బాధపడుతూ, ఏదో విషయంలో మీరు కృంగిపోతున్నారు, సమాధానం లేక గొడవలు అవుతుంటే, భార్యాభర్తల మధ్య ఒకరి మాట అర్థం చేసుకోలేక, లేదా తల్లిదండ్రుల పిల్లల మధ్య ఒకరి మాట అర్థం చేసుకోలేక, మాట పెరిగి గొడవలు అయిపోయి కుటుంబంలో శాంతి సమాధానం లేక ఇబ్బందులు పడుతున్నారు. దేవుని మాటకి మీ జీవితంలో చోటు, హృదయంలో దేవుని వాక్యం నింపుకోండి, ఎక్కువగా దేవుని వాక్యం చదవండి, దేవుని సొంత గడపండి. దేవుడు మీ దుఃఖాన్ని కొట్టివేసి సంతోషాన్ని, ఆనందాన్ని కలగచేస్తాడు అని. హల్లెలూయా. ప్రభువా నువ్వు మాకు సంతోషాన్ని కలగజేసావు, నీ చేతి కార్యాలు విడిచిపెట్టకు అని సెలవిచ్చినదిగా దేవుడు తన కార్యాన్ని చేసి మనం సంతోషపరుస్తాడు అని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి, దేవుడు మీకు సంతోషాన్ని దయచేస్తాడని, ఆయన మాటలు మీకు సంతోషాన్ని ఇస్తాయని ప్రార్థన చేసుకున్నాను. చూడండి. సర్వశక్తి మంత్ర జీవంగల దేవేశ్య, మీకు వేలాది వందనాలు వేసా. ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వేలాది వందనాలు వేసా. దేవా మీలాంటి వారు ఎవరు? ప్రభావ మీలా ప్రేమించేవారు, మీలా కరుణించేవారు ఎవరున్నారే? మీలా మాకు సహాయం చేసేవారు, మీలా మాకు నడిపించేవారు ఎవరే? ప్రభావ మీ మాటల ద్వారా సంతోషం కలగజేస్తానని సెలవిచ్చింది దేవా. ప్రభావ ఈరోజు ఎందరైతే ప్రభావ ఓటమి పాలు ఉన్నారో ప్రభావ ఏసయ్యా మీ మాటల ద్వారా తండ్రి వారికి విజయం ఇచ్చి ప్రభావ సంతోషం కలిగించండి. ఎవరైతే ప్రభావ దుఃఖంలో నిట్టూరుకున్నారో ప్రభావ వారికి సంతోషం కలిగించండి. అనారోగ్యంతో బాధపడుతూ ప్రభావ విసిగిపోయి ఉన్నారో ప్రభావాన్ని స్వస్థపరిచి సంతోషం కలిగించేయండి. ప్రభావ ఆశీర్వాదం లేక, దీవెన లేక, ప్రభావ అభివృద్ధి లేక ప్రభావ ఎవరైతే కృంగిపోతున్నారో ప్రభావ వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రభావ ఏసయ్యా వారికి సంతోషం దయచేయండి. ఒక కార్యం నెరవేర్చబడాలని ప్రభావ ఎప్పుడు నుంచి ఎదురు చూసిన వారి జీవితంలో ప్రభావ మీరే ఆ కార్యం నెరవేర్చి సంతోషం దయచేయండి. సంతోష వస్త్రాలు వారికి ధరింపచేయమని, సంతోషపరచమని, ఈ మాటల ద్వారా వారికి సంతోషం దయచేయమని, గొప్ప కార్యాలు చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.